అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లేదు సార్, మేము పరిష్కరించుకుంటామంటే మేము పోతాము, మీరంతా అయిపోయినాక మేము వస్తాము. ఓకే, మాకేమి ఇబ్బంది ఏం లేదు సార్, మేము పరిష్కరించుకుంటామంటే మేము పోతాము, మీరంతా అయిపోయినాక మేము వస్తాము. ఓకే, మాకేమి ఇబ్బంది ఏం లేదు. అగ్గిపుల్ల సబ్బుబిల్ల శ్రీసి ఏదైతే చెప్పాడో, అయితే ఇవాళ మాత్రం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ స్థలాలతో పాటు శ్మశానాలు కూడా కబ్జా అవుతున్నాయి అని ఈరోజు మంత్రాలయం మండలం చట్నిహల్లికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా రోడ్డెక్కారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు తమ స్థలాన్ని శ్మశానాన్ని ఆక్రమించారు. అక్కడ మేము ఎవరైనా చేస్తే పూడ్చిపెట్టేటువంటి దాన సంస్కారాలు చేయడానికి ఆస్కారమే లేదు అని ఆందోళన చెప్పేటువంటి పరిస్థితి అవుతుంది. కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన దిగారు. మనతో మాట్లాడడానికి ఆ గ్రామస్తులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది మీ ఊర్లో? శ్మశానం ఎవరు ఆక్రమించారు? ఎస్సీ వాళ్ళు సార్, ఎస్సీ వాళ్ళు. ఏం జరిగింది? ఎస్సీ వాళ్ళు ప్లాట్లో వాళ్ళకి ఆల్రెడీ జగన్ ప్లాట్లు ఇచ్చినాడు. ప్లాట్లు కాదని శ్మశానాన్ని ఆక్రమించుకోవాలని ఇప్పుడు మళ్ళీ ఆ శ్మశానం ఇక్కడ వద్దని చెప్పినారు. అందుకే మేమంతా అబ్జెక్షన్ చేస్తున్నాం సార్. అంటే ఆ శ్మశానం ఎప్పుడుది? ఎన్నేళ్ళ నుంచి ఊరు మాకైతే మతికిలేదు సార్. ఇక్కడ మా పిల్లలు, మా నాయనోళ్ళు, మా తాతోళ్ళు ఎవరైనా మతికిలేదు. కానీ ఊరు ఉన్నప్పటి నుంచి ఉంది సార్ అక్కడ శ్మశానం. ఏం జరుగుతుంది గురు మీ ఊర్లో? మా ఊర్లో వచ్చేసి మాకు దాదాపుగా 500 సంవత్సరాల క్రితమే ఉందని అన్నారు మా పెద్దలు. మా తాత రీసెంట్గా మా తాత యాక్సిడెంట్లో చనిపోయినాడు. మా తాతను కూడా అక్కడే పూజ చేసినాము. ఇంతవరకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. మొన్న మా ఊరు వాళ్ళంతా పెద్దలు నిర్ణయించుకొని అది వాళ్ళు అట్లా కొంచెం బండలు అట్లా పాతుకోండి, ఇల్లు కట్టుకొని అట్లా ఇంకా ముందుకు వస్తూ ఉన్నారు. దాన్ని మా వాళ్ళందరూ పెద్దలు గమనించి కాసి మొత్తం మనం అంతా కలిసి ఒక కాంపౌండ్ కట్టుకొని దానికి ఒక చిన్న గేటు అలా పెట్టుకొని ఎవరితో మనకి అభ్యంతరం ఎందుకు, వాళ్ళు ఎస్సీ వాళ్ళతో మనకి ఎందుకు అనుకొని అందరూ నిర్ణయించుకొని దాన్ని క్లీన్ చేయడం జరిగింది. అది క్లీన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమయ్యిందో ఏమో, వాళ్ళు వచ్చేసి ఇది కూడా మనమే ఆక్రమించుకుంటే మనం ఏదో ఎస్సీ అది చర్చికి తరపున అదేదో ఫంక్షన్ హాల్ అది ఏదో బాగా పెద్దగా కట్టించుకొని మనం అంతా ఇక్కడే ఉందామని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. కానీ మేము ఏమనుకున్నాం, వాళ్ళు ఎస్సీ వాళ్ళు చనిపోయినా కూడా అక్కడే పూజేసినారు. మేము బీసీలు పోయినా కూడా అక్కడే పూజినాం. ప్రతి ఒక్కరు మా తాతలు వాళ్ళ ముత్తాతలు కూడా అక్కడే పూజేసినారు. మా శ్మశానం మాకు కావాలి. మేము ఏమనుకున్నాం, దాన్ని గరణ కాంపౌండ్ కట్టుకొని దానికి ఒక గేటు పెట్టుకొని అంతా నీట్గా అందరూ కలిసిమెలిసి కట్టగా ఉండాలనే ఇంతవరకు మేము ప్రతి అడుగు కూడా మేము వచ్చేసి మేము న్యాయంగానే పోరాడుతున్నాం. ఇంతవరకు ఎవరు కూడా గొడవలకు ఏమోలే. కానీ వాళ్ళే మా పైన గొడవలకు వచ్చినారు, మమ్మల్ని కొట్టినారు, మమ్మల్ని ఇట్లా అలా చేసినారు, ఆడోళ్ళని వాళ్ళని వీళ్ళని అని చేసినారని కలిసి మా పైన 50 మంది పైన ఎస్సీ ఎస్టీ కేసులు వాళ్ళు ఫిర్యాదు చేసినారు. మా పైన కేసు కూడా అయింది. కేసు అయినా కూడా భయపడము. మా ఊళ్ళో 2600 మంది జనాభా ఉన్నాము. కానీ ఓట్ బ్యాంకే 2650 ఓట్ బ్యాంక్ ఉంది. మనుషులు మొత్తం అంతా ఓట్ బ్యాంక్ రాలేకున్న పిల్లలు కూడా మొత్తం 4000 దగ్గర ఉన్నాము. ఎవరికి భయపడము. మా శ్మశానం మాకు కావాలి. అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా మా శ్మశానం మాకే కావాలి. దీని గురించి మీరందరూ మాకు ఎటువంటి నష్టం జరుపుకోకుండా మా శ్మశానం మాకే వచ్చేలాగా ఎలాగైనా సరే మీరే ప్రతి ఒక్కరికి పంపించి మా శ్మశానం మాకి జరిగేలాగా కలెక్టర్ గారు సార్ మాకు ఎలాగైనా సరే మా శ్మశానం మాకు కావాలి. అంటే శ్మశానం ఊర్లో ఉందా, ఊరు బయట ఉందా, ఏముంది సార్? ఊర్లోనే ఉంది సార్. ఇలాగే రోడ్డు పక్కనే శ్మశానం ఉంది. అది వచ్చేసి 3 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలు భూమి ఉంది. అది రస్తా పరంపోగు, అది ఎవ్వరికి సంబంధం లేదు. మా తాతలు అప్పుడు వాళ్ళ తాతలు మనకి శ్మశానం ఇక్కడే ఉంటే మంచిది, అదేదో 3 దినాల కార్యక్రమం అని అంటారు. అది కూడా వెనకనే ఆ రోజు మట్టి అయిపోతే వెనకనే 1 గంట 2 గంటల లోప తొందర చేస్తే తొందర అయిపోతుంది, కార్యక్రమాలు ఇక్కడే దగ్గర ఉన్నాయని కానీ తాత తరాల కాడ నుంచి కూడా పెట్టుకున్నారు. అది కూడా ఇప్పటికైనా అలాగే ఉంది. వాళ్ళు ఏం చేసినారు, మొన్న జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మన ఫ్లాట్లు ఇల్లు ఇచ్చినాడు. దాదాపు అక్కడ ఎన్ని ఇళ్ళే ఒక 10-15 ఇళ్ళు ఉన్నాయి అంతే. అవి కూడా ఓపెన్ కాలే. వాళ్ళు మాకు ఇల్లు ఇచ్చినారు. మా ఇల్లు పక్కలే శ్మశానం ఉంది. ఈ శ్మశానం ఉండకూడదు అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. శ్మశానం పరిధిలోనే జగనన్న కాలనీ వచ్చిందా, లేకపోతే దాని పక్కన వచ్చిందా? దాని పక్కన వచ్చింది. శ్మశానము మొదటి ఉంది. శ్మశానం తర్వాత ఇల్లు వచ్చినాయి. మొన్నే రీసెంట్గానే వచ్చినాయి ఇల్లు కూడా. అవి ఇల్లు కూడా ఇంకా ఓపెన్ ఏం కాలే, ఇంకా బునాదిలోనే ఉన్నాయి అవి. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు దాన్ని తొలగించాలని చూస్తున్నారు. మేమైతే దానికైతే ఒప్పుకోము. మా శ్మశానం మాకు కావాలి. అయితే ఇంతకుముందు గతంలో ఎక్కడ పూడ్చేవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి శ్మశాన పరిస్థితి ఏంటి అసలు? 500 సంవత్సరాలు ఆడైంది సార్. అది ఉంటే 11 రూపాయలు ఇచ్చి కాసి కొనుక్కున్నారు మా ఊరు పెద్దల వద్ద. కొనుక్కొని కాసి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఐసీలో
మాకు వద్దు, ఇది మా ఉంటే వాసన వస్తుంది, మాకు వద్దు బాగలేదు, మీరు ఫోన్ అక్కడ ఏటివారికి అని నిలబెట్టారు సార్. నిన్ను సౌముకి నిలబెట్టారు. మాకు గొడవ చేయనట్టు పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ చిన్నాయన్ని బూడిసినాము సార్. మీ చిన్న ఎప్పుడు చనిపోయాడు, ఏం జరిగింది? మా చిన్న ఆటో ప్రాబ్లం ఉండింది ఇంతకుముందు. భోజనం చేసినాడు రాత్రి 9 గంటలకి. 10 గంటలకు ఆడే ఇంటికి పోయే రస్తలోనే ఎన్ని రోజుల క్రితం చనిపోయాడు? నిన్నే మొన్న అయింది. శనివారం నైట్ మొన్న అయింది. అప్పుడు ఈరోజు నిన్న మాత్రం మేము శ్మశానానికి తవ్వడానికి పోయింటే ఎస్సీ వాళ్ళందరూ మమ్మల్ని అడ్డుకునేరా. అంటే ఎందుకని అడ్డుకున్నారు? ఇక్కడ ఉండడానికి వీలు లేదు అనకసని. ఇది ఇక్కడ మాకు ఇండ్లు అయినవి, మీరు ఇక్కడ బూండ్రాదు అనకసని అందరూ అడ్డుకున్నారు. 300 సంవత్సరాల నుంచి రాని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? అవును సార్, అది జగన్ ప్లాట్లు ఇచ్చే మేము అప్పుడు మా వాళ్ళు ఏం అంతా పట్టించుకోలేదు. అందుకోసమే ఇంకా దీన్ని తీర్మానం చేయవల్ల ఇక్కడ రెడ్డి వాళ్ళు వీళ్ళని అంతా ఇది చేసి చేయడము, ఆ పార్టీ ఈ పార్టీ అని మా వాళ్ళే ఇది చేసినాము. జగన్ ప్లాట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ శ్మశానం ఉంది, శ్మశానం పక్కన ఇబ్బంది అవుతుందని ఎప్పుడు మాట్లాడలేదా మీరు? మేము కానీ తిరిగిపడినాము సార్. అప్పుడు తిరిగిపడినా కూడా ఇక్కడ రెడ్డి వాళ్ళు అంతా ఇది చేసినారు సార్. ఫైనల్గా మీకు ఏం కావాలి? మాకు మా శ్మశానం మాకు కావాలా. అది ఆటో వరకనే సిద్ధమే సార్. అది ఆడే కావాలి మాకు శ్మశానం. అంటే వేరే చోటు ఇస్తే పోవచ్చు, వేరే చోటు అది మాకు సరిపోదు సార్. అది ఇప్పుడు నెలలో ఉంది శ్మశానం. కూడా ఊరు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి శ్మశానం అక్కడే. పెద్దలు అందరూ మన చిన్న పిల్లలు కానీ తాతల కాడి నుంచి మా తాత చెప్తుండే అప్పటికే ఆడ శ్మశానం ఉండదు అని. ఇట్లా పోయే రస్త, అది నదికి పోయే రస్త రోడ్ ఉంది, బైపాస్ రోడ్, మంత్రాలం రోడ్. ఇక్కడ శ్మశానం ఉంది. అది ఎట్లా ఆపుకున్నారంటే మా అంతా చెట్లు గుట్లు మొత్తం అయింది సార్. ఒకే తానే దోగుతుంటే వీళ్ళు కాపర్లు వీళ్ళు దోగేటప్పుడు శ్మశానాలు పచ్చి పీనుగులు వస్తున్నాయి. వీళ్ళు వచ్చి ఊళ్ళో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు, ఇట్లా పీనుగులు వస్తే ఎట్లా మేము దోగేకి ఎట్లా మాకు వాసన వస్తుంది, ఇది ఇంత పెద్దగా ఉండదు కదా క్లీన్ చేయండి అంటే వీళ్ళు ఒకనాడు పోయి క్లీన్ చేసేకపోయి అందరూ ఊరిమంతా పోతే ఊరి మీద 52 మంది కంప్లైంట్ పెట్టినారు. వాళ్ళు ఎస్సీ వాళ్ళు కాబట్టి నడుస్తుంది కాబట్టి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. అయినా మేము దాని కాటికి కొట్లాడుకోకున్నట్లుగా మాకు న్యాయం కావాలని ఊరు పెద్దలు ఉండరు. ఊరు పెద్దల సమక్షంలోనే మేము ఊరు పెద్దల మాట తీసిపెట్టలేదు ఇంకా ఇప్పటి వరకు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి, ఊరు పెద్దలకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఏం జరిగేది అంతా వాళ్ళకి ముందే తెలుసు. మా ముందు పిల్లలు కాబట్టి మా ముందు పోయి ఆవేశం ముందు పోయేవాళ్ళు కాదు. మేము పెద్దలు ఏం చెప్తే అది మమ్మల్ని ఎన్నుకుంటే నడిపించేవాళ్ళు. మాకు ఎప్పటికైనా కానీ మాకు శ్మశానం ఆడే ఉంది కాబట్టి మేము అక్కడే ఉండాలి. మా స్థలం అదనమాట. అది మమ్మల్ని లక్షలు పెట్టి స్థలాలు కొనుక్కున్నా కానీ మాకు ప్రయోజనం లేదడ. ఆడ శ్మశానం 5 అడుగుల గుంతు దోగి మాకు శ్మశానం కాడకన్నా ఆనందం లేకుంటే ఇంకా మేము ఎక్కడ మకం కావాలో మా ఊరిని అడగాలో మాకే అర్థం కావటం లేదు. సార్ గత వారం నుంచే మేము పోరాడుతున్నాం సార్. దీనికోసము గత వారం నుంచి మేము పోరాడుతున్నాం సార్. అయినా ఇలాంటి రెస్పాన్స్ రావడం లేదు సార్. ఆయన నుంచి అసలు రెస్పాన్స్ రావడం లేదు సార్. అక్కడే సమాచారం మీకు ఏంటికి వస్తున్నాం సార్. మేము ఇప్పుడు అక్కడ మాకు న్యాయం జరిగితే గ్రేంట్కి వస్తుంది కదా. అసలుగా పట్టించుకోవడం లేదు మమ్మల్ని. అసలుకి ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఇంతలాగా మేము ఏంటికి వస్తున్నామే స్థలంలో పట్టి చేసేది. దాని గురించి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఊరుకుంటే ఇప్పుడు కావాలంటే ఎవరు మేము వదలము. అక్కడే మాకు కావాలా అంతే. ఎందుకు అక్కడే కావాలి? ఎందుకు అక్కడ కావాలంటే శ్మశానం అప్పటి నుండి ఉండేది కాబట్టి కావాలంటాము. లేదంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఎవరు ఇస్తారు? ఇంకో చోటు పోము. అక్కడే పోము. ఏరు వస్తుంటుంది, వంకలు వస్తుంటాయి. ఎవడు పోతాడు? వంకలు కొట్టి పోమంటే ముసలాం కట్టి పట్టుకున్నా సరే రేపు మట్టికి ఎవరో చచ్చిపోయింటే ఎవడెవడ పోతుంది సార్. అందుకని అక్కడే కావాలి మాకు. ఇక్కడ కలిసారా? అదేమో సార్, ఇప్పుడు ప్లాట్లు కట్టారు కదా, అదేదో ఇప్పుడు అబ్జెక్షన్ చేసే వాళ్ళు ఇంతకుముందు ప్లాట్లు ఇచ్చేటప్పుడే మాకు ఇక్కడ వద్దు వేరేతో అంటే గవర్నమెంట్ ఏదో ఒకటి చేసి వాళ్ళకి సపరేట్ ప్లాట్లు ఏడవుతాయని ఇస్తుండే. అప్పుడు వాళ్ళు తెలియకుండా ఇప్పుడు ఆడ వచ్చి ప్లాట్లు ఇండ్లు కట్టుకొని ఇప్పుడు మా శ్మశానం నుంచి సైడ్ వేరే సైడ్ ఇస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? మీరే చెప్పండి. వాళ్ళకి తెలివి ఉన్నప్పుడు మాకు శ్మశానం పక్కన వద్దు, మాకు ప్లాట్ వేరే కాడంటే గవర్నమెంట్ ఏదో ఒకటి చేస్తుండే. ఇప్పుడు అనవసరంగా తెచ్చి ఆడ కట్టుకొని శ్మశానం ఆడ ఉండొద్దు అంటే తాత ముత్త కాలం నుంచి ఉన్నది, ఇప్పుడు తీసేయమంటే ఎక్కడ తీసేస్తారు? మీరు మీరే చెప్పండి. ఎవరన్నా ఏం కావాలి మీకు? మాకు మా శ్మశానం మాకు కావాలంతే. మాకు గొడవలు ఏమొద్దు. ఒక్కవేళ ఇవ్వమని చెప్పి వాళ్ళు కానీ మాతో గొడవలకు వస్తే
మాకు మాత్రం ఓపిక ఉండదు. ఇంకోటి ఏడుకైతే అవుతుంది, ఏడుకని వెళ్ళిపోతాం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మంత్రాలయం మండలం చట్నిహల్లికి సంబంధించిన గ్రామస్తులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. అక్కడ అన్ని వర్గాలకు సంబంధించిన సామాజిక వర్గాలన్నీ కూడా కలిసే ఉన్నాయి. కేవలం జగనన్న కాలనీ వచ్చిన తర్వాత పక్కన ఉన్నటువంటి శ్మశాన్ని ఆక్రమించేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. అక్కడ మా సెంటిమెంటల్గా అతి పురాతనంగా 500 సంవత్సరాల నుంచి మా పూర్వీకులంతా కూడా అక్కడే ధన సంస్కారాలు చేశాడు, అక్కడే శ్మశానంలో పాతిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం కాదని మరో ప్రాంతానికి మేము వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు. ఏదేమైనా సరే మాకు మా పాత తరాల నుంచి వచ్చేటువంటి శ్మశానాన్ని కాపాడుకుంటామని గ్రామస్తులు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుస్సేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.